అక్కడ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశానికి సంబంధించి కూడా కొంత ఆసక్తికరమైన వ్యవహారం ఉంది. ప్రస్తుతం డోలాబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతున్నారు. టీడీపీ ఎల్పీ విప్ ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. తెలుగుదేశం పార్టీ నుంచి గత కొన్ని సంవత్సరాల నుండి నలుగురు శాసనసభ్యులు వైసీపీలోకి వెళ్లడం, అక్కడ కార్యకలాపాల్లో పాల్గొంటూ మా నాయకుడిని, తెలుగుదేశం పార్టీని, దేశాన్ని రగులుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ మీద అనర్హత వేయమని చెప్పేసి మేము స్పీకర్ గారికి 12వ తేదీ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది, పిటిషన్. ఈరోజు ఓరల్ హీరింగ్ ఉందని చెప్పేసి నన్ను కూడా 2:30 టైం ఇచ్చి రమ్మన్నారు. కలుస్తున్నాం. మేమైతే ఏదైతే పిటిషన్ వేసామో దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాం. దాని ప్రకారం వీళ్ళు పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, పార్టీ నుంచి దూరంగా ఉండి వైసీపీ తోటి కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేయాలనేది మేము గట్టిగా స్పీకర్ దగ్గర చెప్పదలుచుకున్నాం. ఆధారాలన్నీ కూడా మేము సబ్మిట్ చేసాం. మీకు తెలుసు వాస్తవాలు, ఆయనకే తెలుసు. మేము చెప్పే ఆధారాలు మేము ఇస్తాము. వాళ్ళు ఉన్నటువంటి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆధారాలని సబ్మిట్ చేసాం. వాటన్నిటి కూడా మేము మళ్ళొకసారి వరల్గా స్పీకర్తో సమర్పిస్తామండి. నన్ను రమ్మన్నారండి. నా పిటిషన్ నేనే పెట్టాను కాబట్టి నన్ను రమ్మన్నారు. అంటే కాదు పక్షపాత ధోరణిలో స్పీకర్ వ్యవహరిస్తున్నారు, మీకు న్యాయం జరిగిద్దంటారా? అంటే వాళ్ళ తీరు చూస్తుంటే, మీడియాలో వచ్చే కథనాలు చూస్తుంటే, బయట వస్తున్న రూమర్ల ప్రకారం ఏకపక్షంగా వ్యవహరిస్తారని చెప్పేసి కొంతమందికే చేస్తారంటున్నారు, కొంతమందిని కాపాడేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. ఏదైనా ఉంటే మేమైతే స్పీకర్ దగ్గర అన్ని ఆధారాలని సబ్మిట్ చేస్తాం, ఫైట్ చేస్తాం. అవసరమైతే స్పీకర్ నిర్ణయాన్ని చూసుకొని మేము ముందు లీగల్గానే వెళ్తాం. అంటే రాజ్యసభ ఎన్నికలకు ముందు జరుగుతున్న వ్యవహారం టీడీపీ బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టుగా రాజకీయంగా ఎన్నికలు జరిగే సమయంలోనే చేస్తున్నారు. రాజ్యసభ కోసమే చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు రాజీనామా కూడా అదేవిధంగా జరిగింది. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం చేసిన రాజీనామాకి ఆయన కౌన్సిల్ ఓటింగ్లో పాల్గొన్నాడు. అదేవిధంగా సమావేశంలో పాల్గొన్నప్పుడు మీరు రాజీనామా చేసిన తర్వాత పాల్గొన్నారు కదా, మీరు ఏమైనా పునరాలోచన చేస్తారని కనీసం అడగకుండా ఎప్పుడో కలిసి చెప్పారనే కారణంతో చేశారు. ఇవన్నీ చూస్తామంటే అధికార పార్టీకి సపోర్ట్ చేసే విధంగా అనుమానాలు కలుగజేస్తా ఉన్నాయండి. సో అలాగే